హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ బ్లాగ్. మేమైతే ఒక స్వీట్ తయారు చేసాము చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పొంగు వచ్చేదాకా కలుపుతూ ఉండాలి అండి. దాని తర్వాత మనం హాఫ్ కప్ ఆఫ్ సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. సూజీ రవ్వ అనేది చాలా సన్నగా ఉండాలి అండి. లావుగా ఉన్నట్టయితే మాత్రం మిక్సీ పట్టుకోవాలండి. సూజీ రవ్వని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. సో అదంతా గట్టిపడిన తర్వాత గీ అనేది యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత కలుపుకోవాలండి. తర్వాత ఒక లిడ్ పెట్టేసి చల్లార్చుకోవాలండి. చల్లార్చుకోవడానికి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక కప్ ఆఫ్ షుగర్కి 1 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. దాని తర్వాత షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మనం ఇలాచి అంటే యాలకల్ని యాడ్ చేసుకోవాలి. సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఎవరి ఇంట్రెస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. సాఫ్రాన్ అనేది ఆప్షనల్ అండి. దాని తర్వాత మనం పక్కనే పెట్టేసుకున్న ప్యాన్ని ఈ మిశ్రమాన్ని మనం మర్దన చేసుకుంటూ ఉండాలండి. చపాతీ పిండిని కలిపినట్టు మనం ఒక ముద్దలా తయారు చేసుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి మెత్తగా వస్తుందండి. ఆ తర్వాత చేతికి గీ అనేది రాసుకొని ఉండలుగా చేసుకోవాలండి. మనం బూరెలు ఎలా అయితే చేస్తామో అలా రౌండ్గా చేసుకొని షేప్ చేసుకోవాలండి. అవన్నీ మనం షేప్ చేసుకున్న తర్వాత సర్కిల్ షేప్లో పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడైతే మనకైతే షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి మనం రెడీ చేసుకోవాలని తగినంత ఆయిల్ వేసుకోవాలి. సో ఇదైతే శాంపిల్గా మేము చిన్న రౌండ్ షేప్లో తయారు చేసి ఆయిల్లో వేసామండి. ఎటువంటి క్రాక్స్ లేకుండా వచ్చాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవన్నీ ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ప్యాన్లో ఉంచుకోవాలండి. సో మనం వేసిన వెంటనే వాటిని తిప్పకూడదు. ఒక 5 నిమిషాల తర్వాత తిప్పుకోవాలండి. లేదంటే మనకి క్రాక్స్ వచ్చాయా లేదని అర్థం కాలేదండి. సో అవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం జాలిగరిటెలో వేసుకోవాలి. ఆ తర్వాత వెంటనే షుగర్ సిరప్లో వేయకుండా ఒక 5 మినిట్స్ ఆగి షుగర్ సిరప్లో వేయాలండి. హాఫ్ అన్ అవర్ దాకా అవి షుగర్ సిరప్లో ఉంచిన తర్వాత ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలండి. టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోయిందండి. సో లాస్ట్గా ఫైనల్ రెసిపీ అనేది ఇలా వచ్చింది. మేమైతే టేస్ట్ చేసాం, చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ నేమ్ వచ్చేసి రవ్వ గులాబ్ జామ్ ఫ్రెండ్స్.